దయచేసి మనం లెట్స్ ఆల్ గో టు పోలీస్ స్టేషన్. నీ అందరినీ కోరుకునేది కూడా ఒక్కటే, వాళ్ళు గూండాల్లా ఉన్నారు, కేర్ టేకర్స్ ఆయాలు ఎలా ఉంటారు, గూండాలు ఎలా ఉంటారు, దయచేసి మీరు అందరూ చూడండి. వాళ్ళు కస్టడీలోనే ఉన్నారు, పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఒక ఇద్దరు మనుషుల్ని చూసుకోవడానికి 10 మంది నేను చూసుకున్నాను మనుషుల్ని, వీళ్ళని వాపస్ తీసుకో. అవును అవును, సమయం చూసి కొట్టడం అంటారండి ఇది. కాకపోతే నేనే నా మనస్ఫూర్తిగా రాజుకు కూడా సారీ చెప్పి, క్షమించు చిన్నోడా, కాళ్ళు పట్టుకుంటాను అని థింకింగ్ దట్ పని చేసుకుంటాడు, మళ్ళీ నార్మల్ అవుతాడు, లైఫ్ అంతా కూడా నార్మల్ అవుతుందని. ఈ రోజు నేను ఏం చేశానని నా పైకి ఇంత దాడి చేయాలి? ఒక్క మాట, మనుషులమే ఒక్క మాట తిరిగి నేను సారీ చెప్పడమో ఇంకేదో చేయడమో కదా కాదు. ఈ రోజున ఇప్పుడు రావాలా? ఇప్పుడు లావణ్య మీద నన్ను ఎయిర్పోర్ట్కి దింపారు. ఆ రోజు తర్వాత నేను మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చిన రోజున వాళ్ళ కొడుకు ఇంట్లోనే ఉండాలి కదా, ఎందుకు లేరు? అండ్ మేము ఎప్పుడు కలిసి ఇలా లేమండి. విజిటర్స్గా వచ్చేవాళ్ళు, గెస్ట్లుగా వచ్చేవాళ్ళు, వచ్చి ఉండి వెళ్ళిపోయేవాళ్ళు. వైజాగ్ నుంచి హైదరాబాద్ తెప్పించింది కూడా నేనే, కలిసి ఉన్నాము. ఇప్పుడు ఈ రకంగా దాడి చేసి అవమానించడం అన్నది మొత్తం ప్లాన్ ప్రకారమే జరిగింది. జుట్టు పడిచి ఈడ్చి బయటికి రావాలన్నది. ఆ పీపుల్ అంతా ఎవరు, వాళ్ళని ఎవరు పురమాయించారు? ఇప్పుడు కూడా నేను వీళ్ళని కూడా వీళ్ళని రెచ్చగొట్టి ప్లాన్ చేసి వస్తేనే అంటే అంతమంది ఈగోలా దేనికండి? మనస్ఫూర్తిగా రాజుకు సారీ చెప్పుకున్నాను, మనస్ఫూర్తిగా లోక్ అదాలత్ వేసుకున్నాము, వద్దు గొడవలొద్దు అని. ఏదున్నా సరే నేను కోర్టు పరంగా వెళ్తాను, పిటిషన్ అదే వేసుకోమనండి. దాడి జరగకపోయి ఉంటే, అదే అంకుల్ ఆంటీ వచ్చి ఉంటే ఖచ్చితంగా నేను చేసేదాన్ని. దాడి జరిగింది, నేను ఖచ్చితంగా రానివ్వనండి. క్రైమ్ జరిగింది, పైన అసాల్ట్ జరిగింది, అది ఏంటి అన్నది పోలీసులు రావాలి, ఫోటోలు కూడా పోలీసులు కూడా తీయాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలి. దాని తర్వాతే నెక్స్ట్ స్టెప్ ఏదున్నా సరే ఇక్కడి నుంచి స్టేషన్కి వెళ్దాం. నేను ఇక్కడే ఉన్నాను, మీ అందరు నన్ను అన్నాను, ప్రాస్టిట్యూషన్ అన్నారు, డ్రగ్స్ అన్నారు. నేను టెస్ట్కి రెడీ. ఆయన ఇందాక మాట ఇచ్చాడు, డ్రగ్ దాంట్లో ఏమి లేదు, అది డ్రగ్ దాంట్లో ఏమి లేదు అని అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని. ఇంటి పేపర్ చూపించాలా, ఇప్పుడు ఇది చేయాలా అన్నది కోర్టులోనే కదండి ఉంది. అర్థమైంది? ఆయన చూపించండి, నాకెందుకండి? కోర్టులో చూపిస్తే కోర్టుకి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకండి. మీరే మీకేం సంబంధం? మీ తండ్రి అసలు నువ్వే వద్దు ఇక్కడ ఉండడానికి. ప్రతి ఒక్కరితో పడుకొని మంచిగా నువ్వు మాట్లాడు. వాష్రూమ్ పంపించట్లేదు, అన్ని కోపం వస్తుంది నాకు. వాష్రూమ్ నువ్వు చేదీసి మాట్లాడు. ఎందుకు మాట్లాడేది? వాష్రూమ్ పంపించు, మళ్ళీ బయటకు వచ్చేస్తాం. వాష్రూమ్ పంపించండి. నివాసం ఉంటున్న పీపుల్ ఏం కాదు కదా. అరే అంతగాడి పెద్దోండమ్మా, నేను ఆయన గాడికి పెద్దోండి, నేను కాదనంటే లేదు. ఆయన ప్రీ ప్లాన్ నీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు అండి. మాట చెప్తున్నా, మీరు పెద్ద మనిషికి మాట్లాడండి, నేను కూడా వింటాను. పెద్ద మనిషి లాగా అత్తమామలాగా వచ్చి ఉంటే నేనే స్వాగతించేవాడిని. 10 మంది గుండాలాగా తీసుకొచ్చి పియావు చేసేసి ఇలా సీసీ కెమెరాలు ఇలా బలగొట్టడం ఏందండి? చేసి పని ఇప్పుడు ఒంటేలు వస్తుంది. ఎంత ప్లేయర్ అవసరం అండి? మీ మీడియా ద్వారా అందరూ చెబుతున్నారండి, ఎంత మీడియా దాడికి పిఎస్లు తెలుసుకుంటాం, పిఎస్కి మేము బయలుదేరినాం. మీరు కూడా రండి ఆడికి, వెళ్దాం, అక్కడ ఏముందో చేద్దాం. కోర్టులో పిటిషన్ మాకు చట్టం అన్నా కోర్టు అన్నా మాకు ఒక నమ్మకం ఉంది. లా అండ్ ఆర్డర్ ప్రకారం పోదాం. వాళ్ళు అంటే వాళ్ళు ఏమంటారు, పిఎస్ పోదామంటారా? ఇక్కడనే ఉంటారు. నా పైన దాడి జరగకుండా ఉంటే లాంచేదాన్ని. ఇప్పుడు మేడం రాని అని అంటుంది, ఒక మాట చిన్న మాట ఏంటంటే మేడం రాని అని అంటుంది, మరి ఇక్కడనే ఉంటారా, పిఎస్ దగ్గర పోదామా, ఏదో ఒకటి చెప్తే అందరం అక్కడికన్నా వస్తాం. ఇక్కడ నా పైన దాడి జరిగింది, మళ్ళీ అదే చెప్తున్నాను. మీ ఇంటికి వచ్చే డైరెక్ట్ రండి. మిమ్మల్ని ఎవరు తింటారు? 10 మందిని తీసుకొచ్చి గొంతు బట్టి లాక్కొని పోయినారు. అందరూ చూశారు, కమిటీలో అందరూ చూశారు. లావణ్య నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీ పైన దాడి జరగలేదు, నీ పైన ఏ అసాల్ట్ జరగలేదు అని ప్రూవ్ చేయమనండి. నేను ఒప్పుకుంటాను, నా పైన దాడి జరిగింది. వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు రావడానికి అంటే నన్ను పంపించి రావాలనుకున్నారా, లేకపోతే కోడలుగా యాక్సెప్ట్ చేసి రావాలనుకున్నారా? పోనీ ఇంట్లో ఇంతకు ముందు ఎలా అయితే ఉన్నానో పెళ్లి అయితే కోడలు కదండి. ఒక సెకండ్ అండి,
డ్రగ్ కేసులో నుంచి నేను బయటికి వచ్చిన రోజున రాజ్ తరుణ్ వెళ్ళిపోయేంత వరకు నేనైతే ఇంట్లో ఉన్నాను కదా. అలాగే వీళ్ళు కూడా విజిటింగ్ కి లేదా ఇంట్లో ఉండడానికి కోసం వచ్చారా, లావణ్యని పంపించేసి ఇల్లు కబ్జా చేయడానికి వచ్చారా? డిఫరెన్స్ ఉంటుంది. నా పైన దాడి జరిగింది, నేను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఇప్పుడు కంప్లైంట్ పెట్టి ఏ రకంగా దాడి జరిగింది, నన్ను ఇక్కడి నుంచి అక్కడికి లాక్కొని ఎలా గేటు బయట వేశారు అన్నది బయటకు వచ్చిన తర్వాత ఆయన నోట్లో నిజం చెప్పిన తర్వాత నేను నెక్స్ట్ ఏం ప్రొసీజర్ ఉన్నా అది కూడా లా పరంగానే వెళ్తాను.